బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఇవాళ తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరబోతోంది. రాత్రి 8 గంటలకు ప్రధానిగా యూనస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 15 మందితో ప్రభుత్వ సలహా మండలి ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మహమ్మద్ యూనస్ ప్రస్తుతం ప్యారిస్ లో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన ఢాకా చేరుకోనున్నారు. తాత్కాలిక ప్రభుత్వానికి ఆయన నాయకత్వం వహించనున్నారు. దీంతో ఆయన మధ్యాహ్నం ఢాకాకు వస్తారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై దేశ అధ్యక్షుడితో చర్చించనున్నారు. ప్రభుత్వ సలహా మండలిలో ఉండాల్సిన వారి పేర్లపైన చర్చించనున్నారు. అనంతరం రాత్రి 8 గంటలకు ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో శాంతి భద్రతలు అదుపులోకి రాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఆశ్రయం కల్పించాలని కోరుతూ అనేక మంది భారత సరిహద్దుకు చేరుకుంటున్నారు. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగుడి జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద వందలాది మంది బంగ్లాదేశీలు బారులు తీరారు. ఇనుప కంచె వద్దకు వచ్చిన వారంతా భారత్లో ఆశ్రయం కల్పించాలని వేడుకుంటున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ లో హింస చెలరేగిన నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. 4096 కిలోమీటర్ల పొడవైన ఆ దేశంతో ఉన్న సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయి కమాండర్లు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ అప్రమత్తంగా ఉన్నామని భారత్ సరిహద్దు బలగాలు పేర్కొంటున్నాయి.